పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం జూన్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. సింహరాశి వారి యొక్క గ్రహస్థితిని మరియు రాశి ఫలితాలను పరిశీలించే ముందు సింహరాశి వారికి ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏమిటంటే, రాశి ఫలితాలు మీకు అందించడానికి అంటే చాలా ఖచ్చితమైనటువంటి యాక్యురేట్ ప్రిడిక్షన్స్ మీకు అందించడం కోసం మేము చేసేటటువంటి శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. మేము చెప్పేటటువంటి రాశి ఫలితాలు మీకు ఎంతవరకు మీకు వర్తిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఇప్పటిదాకా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలు వేరే వారికి కూడా షేర్ చేయండి. ఇక్కడ సింహరాశి వారిని కనుక పరిశీలిస్తే, సింహరాశికి రాశ్యాధిపతి అయినటువంటి రవి మీ రాశికి 10వ స్థానంలో 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఎప్పుడైతే రాశ్యాధిపతి రాశికి 10వ స్థానంలో కర్మస్థానంలో సంచరిస్తుంటాడో ఇది కార్యస్థితిని బలపరిచేటటువంటి స్థానం. కార్యస్థితి అంటే ఏ పని మొదలు పెట్టినా సరే దిగ్విజయంగా పూర్తయ్యేటటువంటి విషయం ఇక్కడ మీకు కనిపిస్తుంది. అంటే ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ మంచి బ్రహ్మాండమైనటువంటి గుర్తింపు లభించే అవకాశం ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తుందని చెప్పాలి. అలానే పై అధికారుల యొక్క మీకు సహాయ సహకారాలు బ్రహ్మాండంగా అందుతాయని చెప్పాలి. అలానే మీ రాశికి 10వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతున్నటువంటి సందర్భంలో సింహరాశి వారికి చక్కగా దైవానుగ్రహం చక్కగా పెరుగుతుంది, దైవ బలం పెరుగుతుంది. ప్రయాణపరమైనటువంటి అనుకూలతలు కూడా చక్కగా పెరుగుతూ ఉంటాయని చెప్పాలి. గురువును కానీ పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదాలు కనుక పొందినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. విదేశీ ప్రయాణాలు అనేటటువంటివి ఈ మాసంలో సింహరాశి వారి ఖచ్చితంగా సూచిస్తున్నాయి అని చెప్పాలి. అలానే మీ జన్మరాశికి 11వ స్థానంలో బుధ గురు గ్రహాల యొక్క సంచారం అనేటటువంటిది లాభస్థానంలో మిత్రుల యొక్క సహకారం, కొత్త అవకాశాలు అనేటటువంటి వెతుక్కుంటూ రావటం, లక్ష్య సాధనలో మీకు సపోర్ట్ చేసేటటువంటి వారు ఎక్కువగా ఉండటం, తెలివితేటలు విపరీతంగా పెరగటం, అంటే సరైనటువంటి సమయంలో సరిగా స్పందించటం, మేధస్సు పెరగటం, తద్వారా మంచి ఫలితాలు పొందడం అనేటటువంటిది 11వ స్థానంలో సంచరించేటటువంటి బుధ గురు గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత కలుగుతుంది. ఇక్కడ మీ జన్మరాశిలోనే కుజకేతు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. అంటే 7వ తేదీ నుంచి కుజుడు మీ జన్మరాశిలోకి ప్రవేశిస్తాడు. 7వ తేదీ వరకు మీ రాశికి 12వ స్థానంలో ఉంటాడు. ఈ రెండింటి యొక్క కలయిక అత్యంత శక్తివంతమైనటువంటి కలయిక. కుజకేతు గ్రహాల యొక్క కలయిక శక్తివంతమైనటువంటి కలయిక. ఇది శారీరకంగా కానీ మానసికంగా కానీ కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కూడా కలిగిస్తుంది. అంటే ఇబ్బంది అనే చెప్పేదానికన్నా కూడా ఒక రకంగా చెప్పాలంటే అహంభావాన్ని పెంచుతుంది, ఈగో ఫీలింగ్స్ ఎక్కువగా డెవలప్ చేస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఒక రకంగా అహంకారపూరితమైనటువంటి ధోరణి కారణం చేత మీకు ఇబ్బందులు కలుగుతాయి. ఈ కుజకేతు గ్రహాల యొక్క కలయిక జరిగినప్పుడు సింహరాశిలో జన్మించినటువంటి వారు సాధ్యమైనంత వరకు డ్రింకింగ్ హ్యాబిట్ కనుక ఉన్నట్లయితే, మద్యపానం లాంటివి ఏమైనా ఉన్నట్లయితే వాటికి దూరంగా ఉండటం చాలా మంచిది. ఎందుకంటే మద్యపానం చేసేటటువంటి వారికి కుజకేతు గ్రహాల యొక్క కలయిక మీ యొక్క శక్తిని పూర్తిగా హరించి వేస్తుంది అని చెప్పాలి. అలానే ఈ కుజకేతు గ్రహాల యొక్క కలయిక మీకు అత్యంత శక్తివంతమైనటువంటి కలయిక. అంటే విపరీతమైనటువంటి ఆవేశాన్ని, ఆనందాన్ని, అనేక రకాలైనటువంటి బలాలను కూడా కలిగిస్తుంది. కానీ ఆ బలాన్ని సక్రమమైనటువంటి మార్గంలో కనుక ఉపయోగిస్తే సింహరాశి వారు బ్రహ్మాండమైనటువంటి ఉన్నతమైన స్థితికి వెళ్తారు. అదే చెడ్డు మార్గంలో కనుక ఉపయోగిస్తే చాలా తీవ్రమైనటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇక్కడ ఈ రాశి వారికి పొందుతాయని చెప్పాలి. ఇక 8వ స్థానంలో శని ప్రభావం. ఆల్రెడీ మనం దీని గురించి చాలాసార్లు చెప్పుకున్నాం. కొద్దిగా శ్రమ, ఆర్థికపరమైనటువంటి ఒత్తిడులు, మానసికపరమైనటువంటి అలసట, ఆరోగ్యపరమైనటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తలు, ఆకస్మికమైనటువంటి ధనయోగము ఈ రాశి వారికి జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా 7వ స్థానంలో సంచరించేటటువంటి రాహు యొక్క కారణం చేత జీవితంలో అంటే గృహ జీవితంలో చికాకులు కానీ, జీవిత భాగస్వామితో స్వల్పమైనటువంటి విరోధాలు కానీ, కుటుంబ వాతావరణంలో కొద్దిగా అశాంతికి గురయ్యేటటువంటి కారణాలు కూడా కనిపిస్తున్నాయి. మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉంది అంటే, సింహరాశిలో జన్మించినటువంటి వారికి జూన్ 1వ తేదీ నుంచి కనుక మనం పరిశీలించినట్లయితే
జూన్ 1వ తేదీ మొత్తం అంతా కూడా మీ జన్మరాశికి చంద్రుడు 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి మానసికంగా బలహీనంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ విషయాల్లో అధికమైనటువంటి భారం కలుగుతుంది. అనవసరమైనటువంటి ఆందోళనలు పెరుగుతూ ఉంటాయి. ఈ అనవసరమైనటువంటి ఆందోళనలు, అధికమైనటువంటి చికాకులు పెరగటానికి చంద్రబలం తక్కువగా ఉండటం. చంద్రబలం పెరగాలి అంటే చక్కగా శివాలయంలో శివదర్శనం చేసుకొని పాలు, పెరుగు, బియ్యం కనుక దానంగా సమర్పించినట్లయితే చంద్రబలం పెరుగుతుంది. తర్వాత జూన్ 2వ తారీఖు, 3వ తారీఖు ఈ 2 రోజులు వీరికి ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ మీకు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సృజనాత్మకత పెరుగుతుంది, చక్కటి అనుకూలమైనటువంటి ఫలితం అనేటటువంటిది కూడా కలుగుతుంది అని చెప్పాలి. అంటే అంతకు ముందు రోజు ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి. తర్వాత 4, 5 స్థానాలలో కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ ఈ రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొద్దిగా శ్రద్ధ పెంచుతూ ఉండాలి. ఆర్థికపరమైనటువంటి అనుకూలతలు అనేటటువంటివి పెరుగుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. సామాజికపరమైనటువంటి ఒత్తిళ్లు కూడా ఎక్కువగా ఉంటాయి అని చెప్పాలి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారిని కనుక తీసుకుంటే 4, 5 తర్వాత 6, 7, 8 స్థానాలలో కనుక పరిశీలించినట్లయితే ఇది రాశి వారికి కొద్దిగా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, యోగాన్ని కలిగిస్తుంది. ఎటువంటి యోగాన్ని కలిగిస్తుంది అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఇది గృహ సంబంధమైనటువంటి విషయాలలో కానీ, స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో కానీ బ్రహ్మాండమైనటువంటి అనుకూలత ఇక్కడ రాశి వారికి కనిపిస్తుంది అని చెప్పాలి. అలానే ఇంకొకటి ఏమిటంటే 8, 9, 10, 11, 12 ఈ 3 రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే సంతానపరమైనటువంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. గోప్యత అనేటటువంటిది చాలా అవసరం. సాధ్యమైనంత వరకు ముఖ్యమైనటువంటి విషయాలను ఎవరికీ తెలియజేయకుండా ఉండటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. 11, 12, 13, 14 తేదీలలో స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ, శత్రు సమస్యలు కానీ కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీరు కనుక కొద్దిగా జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు సింహరాశిలో జన్మించినటువంటి అందరికీ కూడా వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావమై ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి సింహరాశి వారికి సంబంధించిన ఫలితాలు. సింహరాశి వారికి ఈ మాసంలో ఆర్థికంగా లాభదాయకంగా మారుతుంది. మేధస్సు పరంగా సంఘంలో డెవలప్మెంట్స్ అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి. గురు బుధ గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి కారణం చేత విద్యా ఉద్యోగ రంగాలలో శుభ పరిణామాలు ఉంటాయి. ప్రతికూలతలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే కుజకేతు గ్రహాలు మీ జన్మస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత విపరీతమైన మొండితనం పెరుగుతూ ఉంటుంది. మొండితనాన్ని తగ్గించుకుంటూ ఉండాలి. అష్టమ స్థానంలో శని ప్రభావం చేత స్వల్పమైనటువంటి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. అలానే రాహువు కూడా సప్తమ స్థానంలో సంచరించినటువంటి కారణం చేత కొన్ని దురభిప్రాయాలు అంటే బ్యాడ్ థాట్స్ కానీ, బ్యాడ్ ఫీలింగ్స్ కానీ ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మీరు చేయవలసినటువంటి చక్కటి అద్భుతమైన పరిహారం ఏమిటంటే తలపై అంటే నుదుటి మీద ప్రతిరోజు గంధం ధరించడం వలన మంచి ఫలితం పొందుతారు. దానితో పాటు మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పారాయణ చేయడం చాలా మంచిది. శనివారం రోజున కనుక మీరు నీలం వస్త్రాలను దానంగా కనుక సమర్పించినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి సింహరాశి వారికి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కలిగే ఫలితాలు. శుభం.